భారతదేశంలో ఆల్రెడీ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మోస్ట్గా ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా సౌత్ ఇండియాకి ప్రాంతంలో ఉన్నటువంటి లాంగ్వేజెస్. సో ఒక్కసారి చూద్దాం. సో చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే తెలుగు లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ని ఇవ్వటం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది 2008లో ఇచ్చారు. రెండవ లాంగ్వేజ్ సంస్కృతం అనుకోండి. సో సంస్కృతం లాంగ్వేజ్ సో అతి ప్రాచీనమైనటువంటి భాషగా మనం చెప్పుకుంటాం. ప్రపంచ భాషలకి కూడా ఒక కింగ్ ఆఫ్ ది లాంగ్వేజెస్గా సాంస్క్రిట్ని మనం చెప్తూ ఉంటాం. సో ఆ భాషకి కూడా క్లాసికల్ స్టేటస్ హోదాని ఇచ్చారు అండి. దాని తర్వాత తమిళనాడు రాష్ట్రానికి మనకు పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మాట్లాడేటువంటి తమిళ భాషకి కూడా క్లాసికల్ స్టేటస్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కళింగులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఒడిశా. సో ఒడిశాలో మాట్లాడేటువంటి ఒడియా అనేటువంటి ఒక భాషకి కూడా క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు అండి. ఇంకా తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మాట్లాడేటువంటి కన్నడ భాషకి కూడా క్లాసికల్ స్టేటస్ని ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఇంకొక భాష మనం చూసుకున్నట్లయితే మలయాళం. సో కేరళ ప్రాంతంలో మాట్లాడేటువంటి మలయాళానికి కూడా క్లాసికల్ స్టేటస్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది.